ఈరోజు కలెక్టర్స్ అందరితో మాట్లాడినప్పుడు ప్రజా దర్బార్ పెట్టాం. గ్రీవెన్స్ వస్తున్నాయి, కానీ అవి ఒక పద్ధతి ప్రకారం ఛానలైజ్ చేయకుండా ఇంకా కొద్దిగా ఆ సాటిస్ఫాక్షన్ కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఎవ్రీ మండే జిల్లాలో మీరు మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజా దర్బార్ పెట్టుకుంటారు. కానీ ఎవ్రీ ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక హాఫ్ ఎ డే మీరందరూ 1 డే కానీ హాఫ్ డే కానీ స్పెండ్ చేసి ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే రిపీటెడ్గా 4 విజిట్స్ కంటిన్యూగా ఆ కాన్స్టిట్యున్సీ పోతే మీకు కంట్రోల్ వస్తుంది. లేకుంటే వాళ్ళు పిటిషన్లు ఇవ్వడం, మీరు తీసుకోవడం, మళ్ళీ ఇచ్చేసి రావడం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకుండా ఆ డిస్సాటిస్ఫాక్షన్ మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మనం చేయగలిగితే ఒక నెలలో ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. 6 నెలలు 7 నెలలు మ్యాక్సిమం 7 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం, ఏ విధంగా చేయాలనో మనం చేద్దాం. అదే సమయంలో మీరు పోయినప్పుడు కూడా నేను సింగపూర్ కంట్రీ కూడా చూసాం. అక్కడ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ అంటే ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం అవుతా ఉంది. రెండోది ఒక మంచి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి వచ్చాయి.